ఆశాను తక్కి మాది సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ అండి. మేము ఇక పేపర్ పెన్ అనేది తయారు చేస్తున్నామండి. ఈ పేపర్ పెన్ అనేది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. అంటే 1 ఇయర్ నుంచి ఇది మార్కెట్లో ఉంది, కానీ మేము సొంతగా తయారు చేసి దీన్ని 6 మంత్స్ నుంచి మేము మార్కెట్లోకి తీసుకొచ్చామండి. ఈ పేపర్ పెన్ అనేది కంప్లీట్గా 80% పేపర్తో తయారవుతుంది. ఒక 20% మాత్రానికి రీఫిల్ ఒకటే ప్లాస్టిక్ ఉంటుందండి. అలాగే మా పెన్నుకి ప్రతి పెన్ను చివరి కూడా కొన్ని రకాల డిఫరెంట్ సీడ్స్ పెట్టామండి. మనం అన్ని పెన్నులాగా ఈ పెన్ను రాసి పారేయకుండా మన పెన్నుతో రాసి ఎక్కడ పడేసినా, మట్టిలో వేసినా, ఇంటి ఆవరణలో వేసినా, కుండీలో వేసినా, ఎక్కడ వేసినా కానీ కొన్ని రకాల మొక్కలు అనేవి వస్తాయండి. ఆ మొక్కలను మనం పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము, పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతామండి. అందు గురించి ఈ పెన్నును మేము మార్కెట్లో తీసుకొచ్చామండి. అలాగే చాలా తక్కువ రేటుకి ఈ పెన్నును మేము అందిస్తున్నాం. ఎందుకంటే మేమే తయారీ చేస్తాం కాబట్టి మేము తక్కువ రేటుకి ఈ పెన్నును అందిస్తున్నాం. ప్రతి ఒక్క సామాన్యుడు కొనగలిగిన రేట్లో ఈ పెన్ను ఉందండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పెన్ను వాడడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించిన వాళ్ళం అవుతామండి. పెన్ అనేది మేము హైదరాబాద్లో ఉందండి. మాది మా కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. పెన్ అంతా అక్కడే తయారవుతుంది. మేము ఇక్కడ నుంచి దీన్ని మార్కెటింగ్ చేస్తున్నాము. అన్ని స్కూల్స్కి, కాలేజెస్కి ఈ పెన్నును అందించాలనుకుంటున్నాము. ప్రతి విద్యార్థి చేతిలో పేపర్ పెన్ను ఉండడం వల్ల ప్లాస్టిక్ని చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాము. ఈ పెన్ను తయారు చేయడానికి మా ముఖ్య ఉద్దేశం వచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, భూ ఉష్ణోగ్రతలను తగ్గించే వివిధ రకాల మొక్కల విత్తనాలను సప్లై చేయడం, అలాగే పచ్చదనాన్ని పరిరక్షించడం. అందరికీ నమస్కారాలు. నా పేరు నూతక్కి నవకుమార్. నేను ట్రిపుల్ చేశాను. ప్రస్తుతం నేను సత్తుపల్లి వంశీవని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మాది సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా. మాది ఎన్టీఆర్ కాలనీలో మా నివాసం ఉంది. కానీ ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ ఉంది మాకు ఎన్టీఆర్ కాలనీలో. మేము కుటుంబం అంతా కూర్చొని ఒకసారి ఆలోచన చేసాము, ఏం చేయాలా మనకి పొల్యూషన్ ఉందని. మొక్కలు మరి నాటితే కొంతవరకు పొల్యూషన్ తగ్గించవచ్చు అనుకున్నాము. కానీ అది ఎక్కువ ఖర్చుతో పుడుతుంది కాబట్టి ఏం చేయాలని చక్కగా ఆలోచన చేశాము. ఆలోచనలో పుట్టిందే పర్యావరణాన్ని కాపాడాలంటే అని ఈ పేపర్ పెన్ అనేది మేము ఆలోచన చేశాము. పేపర్ పెన్ యొక్క ఉద్దేశం ఏంటంటే పెన్ను వాడి పారేయకుండా ఆ పెన్నుని భూమిలో పాతినట్లయితే మొక్కగా ఏర్పడుతుంది. ఆ మొక్క వల్ల పర్యావరణాన్ని మనం కాపాడవచ్చు, పొల్యూషన్ తగ్గించవచ్చు అనే ఆలోచనతోనే ఈ పెన్నును తయారు చేశాము. ఈ పెన్ను ద్వారా పర్యావరణాన్ని కాపాడి మరి పచ్చదనాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ పేపర్ పెన్ను తయారు చేసాం. కాబట్టి అందరూ కూడా మా పేపర్ పెన్నును వాడి మరి మొక్కగా ఏర్పాటు చేసి పర్యావరణం తగ్గిస్తారని, పొల్యూషన్ తగ్గిస్తారని, పర్యావరణాన్ని కాపాడతారని ఉద్దేశంతో ఈ పేపర్ పెన్ను తయారు చేస్తాము. అందరూ ఈ పెన్ను వాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మేము ఎప్పటిదాకా ప్లాస్టిక్ పెన్ అనేది చూసాం, పేపర్ పెన్ అనేది ఎప్పుడూ చూడలేదు. మేము దీని వెనకాల ఇంకోటి ఏంటంటే సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ వరకు మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఈ పెన్ అయిపోగానే మనం భూమిలో సీడ్స్ నాటుతాం. వీటి వల్ల మనకి చెట్లు అనేవి మొలుస్తాయి. ఈ చెట్ల వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉంటాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అని నాకు తెలియదు, కానీ చాలా ఏదో ఒక సీడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా మేము ప్లాస్టిక్ పెన్స్ అనేవి తెలియదు కాబట్టి పడేసాం. ఇప్పటి నుంచి మేము ఈ పేపర్ పెన్ అనేది దాచుకుంటాం. ఎందుకంటే సీడ్స్ ద్వారా మాకు చెట్లు అనేవి మొలుస్తాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.